సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి. ఈ క్రేజీ ప్రాజెక్టులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ఒక్కసారిగా సినీ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. విజువల్స్, మహేష్ బాబు లుక్ అన్నీ కూడా మూవీపై అంచనాలను ఏకంగా తారాస్థాయికి చేర్చాయి. దీంతో ఈ సినిమా కోసం ఇండియన్ ఫ్యాన్సే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి వారణాసి గ్లిమ్స్ ను ఇటీవలే మళ్లీ ప్రత్యేకంగా వీక్షించారు. గ్లిమ్స్ లాంచ్ కోసం భారీ ఈవెంట్ నిర్వహించిన జక్కన్న తాజాగా హైదరాబాద్లోని ప్రముఖ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్ లో స్పెషల్ గా ఈ గ్లిమ్స్ ను చూడటం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే అత్యంత జాగ్రత్తగా ప్రతి ఫ్రేమ్ ను చెక్కుతూ సినిమాలు చేసే రాజమౌళి గ్లిమ్స్ కోసం ఇంత భారీ ఈవెంట్ చేసిన తర్వాత మళ్లీ ప్రసాద్స్ లో ప్రత్యేకంగా ఎందుకు చూడాల్సి వచ్చింది? నిర్మాణంలో మార్పులు ఏమైనా చేస్తున్నారా? గ్లిమ్స్ లో ఏమైనా కొత్త షాట్స్ ను జత చేయబోతున్నారా? గ్లోబల్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి తగ్గట్టుగా ఈ గ్లిమ్స్ ను మరింత మెరుగుపరుస్తున్నారా అంటూ నెట్టింట్లో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఏది ఏమైనా రాజమౌళి ఈ గ్లిమ్స్ పై చూపించిన ప్రత్యేక శ్రద్ధను బట్టి చూస్తే వారణాసి ఇండియన్ సినిమాకు మరో గోల్డెన్ గేట్ అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానుల ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.